సమ్మర్ వచ్చేసింది, సూర్యుడితో పాటు మొబైల్ ఫోన్ కూడా కాలుతూ ఉంటుంది. మనం న్యూస్లో కూడా చూసే ఉంటాం ఫోన్స్ పేలుతున్నాయి అన్నట్టు. వింటర్లో మనం యూజువల్గా కూల్గా ఉంటాం, తక్కువ వాటర్ తాగుతాం, ఎక్కువ డీహైడ్రేట్ అయితే అవ్వము. బట్ సమ్మర్లో మాత్రం దోలుదేరిపోతుంది. వెదర్ అంతా కూడా హీట్గా ఉంటుంది, డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాం. సమ్మర్ మన బాడీ పైన ఎలాగైతే ఇంపాక్ట్ చూపిస్తుందో మన మొబైల్ ఫోన్ పైన కూడా సిమిలర్గా అలాగే ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. స్టార్టింగ్లో మొబైల్ ఫోన్స్ వచ్చినప్పుడు 2000స్లో కాల్స్ మాట్లాడడానికి యూజ్ చేసేవాళ్ళు. ఆ ఎర్ర బటన్, పచ్చ బటన్ ఇవే ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ప్రతి దానికి కూడా మొబైల్ ఫోన్సే మనం యూజ్ చేస్తున్నాం. ఒకప్పుడు మ్యూజిక్ ప్లేయర్స్ ఉండేవి, ఇప్పుడు మ్యూజిక్ వినడానికి కూడా మొబైల్ ఫోన్సే వాడుతున్నాం. గేమ్స్ కోసం మొబైల్ ఫోనే వాడుతున్నాం. కాంటెంట్ వాచింగ్, మూవీస్ చూడడానికి కూడా మొబైల్ ఫోనే మనం యూజ్ చేస్తున్నాం. స్క్రీన్స్ కూడా AMOLED స్క్రీన్స్ ఉంటున్నాయి. ఒకవేళ మీరు కనుక గంటలు రీల్స్ అండ్ షార్ట్స్ చూడాలన్నా కూడా మొబైల్ ఫోనే ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. అన్నింటికి కూడా మొబైల్ ఫోనే మనం వాడుతున్నాం. ఇన్ని పనులు మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నాం కదా, మరి అది సెకండ్స్లో. మొబైల్ ఫోన్ CPU చాలా ఆపరేషన్స్ చేస్తుంది. అండ్ మొబైల్ ఫోన్ బ్యాటరీ కూడా సమ్మర్లో కొంచెం ఎక్కువ ఫాస్ట్గా డ్రైన్ అవుతూ ఉంటుంది. ఒకసారి మీరు మీ ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఏ యాప్ ఎంత బ్యాటరీ యూజ్ చేస్తుందో ఒకసారి మీరు చెక్ చేయండి. అండ్ సమ్మర్లో రూమ్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫోన్ హీట్ అవుతుంది. మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ మేజర్ పార్ట్ ఏంటంటే మీరు నివసిస్తున్న ప్లేస్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. యూజువల్గా సమ్మర్లో ఇండియాలో టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి. ఏపీ, తెలంగాణలో చూసుకుంటే టెంపరేచర్స్ ఇంకా ఎక్కువగా రిజిస్టర్ అవుతూ ఉంటాయి. 40 లేదా 45 వరకు కూడా టెంపరేచర్స్ రిజిస్టర్ అవుతూ ఉంటాయి. మీరు సముద్ర తీరాల్లో నివసిస్తున్నారు అనుకోండి, అక్కడ కూడా వేడి ఎక్కువగా ఉంటుంది. సో ఇలాగ టెంపరేచర్స్ ఎక్కువ ఉన్న చోట ఫోన్ ఎక్కువ హీట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీ ఫోన్ మెటల్ ఫోన్ అనుకోండి, ఇంకా ఎక్కువ హీట్ అవుతుంది. అంటే ఫోన్ మెటీరియల్ పైన కూడా డిపెండ్ అవుతుంది. సో ఇవి రీజన్స్ అయితే ఫోన్ ఎక్కువగా హీట్ అవ్వడానికి సమ్మర్లో. ఇప్పుడు టిప్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి మీరు స్కిన్నీ జీన్స్ వేయకండి. అంటే టైట్ ఫిట్ జీన్స్ ఉంటాయి కదా, అలాంటి జీన్స్ వేయకండి. అండ్ ఫోన్ పిల్లో కింద పెట్టుకొని పడుకోకండి. చాలామంది అయితే నైట్ టైంలో ఫోన్ చూస్తూ అలాగే పిల్లో కింద పెట్టుకొని పడుకుండిపోతారు. లేడీస్ అయితే ఫోన్స్ని హ్యాండ్ బ్యాగ్లో కుక్కడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాగ ఎక్స్టర్నల్ ప్రెషర్ ఎప్పుడైనా సరే మీ ఫోన్ మీద వేయకండి. ఇలా బ్యాటరీ డ్యామేజ్ అయిందనుకోండి, ఫోన్ ఎక్స్ప్లోడ్ అయ్యే అవకాశం ఉంది. చాలా న్యూస్ కూడా మనం చూస్తూ ఉంటాం. లైక్ వెహికల్ నడుపుతున్నప్పుడు ఫోన్ ఎక్స్ప్లోడ్ అవ్వడం లాంటివి, లేదా వెహికల్ నడుపుతున్నప్పుడు ఫోన్లో నుంచి పొగలు రావడం లాంటివి చూస్తూ ఉంటాం. సో నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే ఎక్స్టర్నల్ ప్రెషర్ అనేది ఎప్పుడు కూడా మీ బ్యాటరీ పైన పెట్టకండి, ముఖ్యంగా అది కూడా హాట్ ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు. నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫోన్కి IP రేటింగ్ ఉందని చెప్పేసి ఇంటెన్షనల్గానే వాటర్లో వేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు వాటర్ రెసిస్టెంట్ ఉంది అంటే అది ఫోన్లో ఒక ఎక్స్టెంట్ వరకే. మీరు ఇంటెన్షనల్గా ఎప్పుడు కూడా ట్రై చేయకండి. ఒకవేళ ఫోన్ ఫిజికల్ డ్యామేజ్ అయితే దానికి వారంటీ ఉన్నా కూడా సర్వీస్ సెంటర్లో రిపేర్ చేయరు. అంటే ఫోన్ ఫిజికల్ డ్యామేజ్ ఉంటే వారంటీని అవాయిడ్ చేస్తారు. వాటర్ రెసిస్టెంట్ అంటే జస్ట్ సీల్ వేస్తారు, పోర్ట్స్కి కానీ లోపల కాంపోనెంట్స్కి వాటర్ వెళ్ళకుండా. ఇంటర్నల్ కాంపోనెంట్స్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఉండవు, జస్ట్ సీల్ వేస్తారు అంతే. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్ డ్యామేజ్ అయ్యి మీరు ఒకవేళ దగ్గరలో ఏదో ఒక సర్వీస్ సెంటర్ కానీ ఇంకెక్కడికైనా వెళ్ళారనుకోండి, వాళ్ళు ఒకవేళ బ్యాక్ ప్యానల్ ఓపెన్ చేస్తే సీల్ వెళ్ళిపోతుంది. సో వాటర్ రెసిస్టెంట్ కూడా పోతుంది. సో వాళ్ళు ఎప్పుడూ కూడా వారంటీ కింద అయితే ఇవ్వరు. నెక్స్ట్ టిప్ వచ్చేసి మీ రూమ్ని కూల్గా ఉంచేలా చూసుకోండి. లైక్ కూలర్ని యూజ్ చేయండి, లేదా AC అఫోర్డ్ చేయగలిగితే AC యూజ్ చేసుకోండి. దీనివల్ల టెంపరేచర్ తగ్గుతుంది. సో మీ ఫోన్ కూడా ఎక్కువగా హీట్ అవ్వదు. నెక్స్ట్ టిప్ వచ్చేసి బ్యాటరీ మీరు కంపెనీ బ్యాటరీనే యూజ్ చేయండి, ఎటువంటి థర్డ్ పార్టీ బ్యాటరీని అయితే యూజ్ చేయకండి. ఒకవేళ మీ బ్యాటరీ పాడైతే మళ్ళీ కంపెనీ బ్యాటరీనే యూజ్ చేయండి. మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళండి, అక్కడ మీకు ఒరిజినల్ బ్యాటరీస్ దొరుకుతాయి, అవే వాడండి. అండ్ ఇంకోటి ఛార్జర్ అండ్ బ్యాటరీ, ఈ రెండింటి దగ్గర మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. ఛార్జర్ కూడా మీరు మ్యాక్సిమం కంపెనీ ఛార్జర్ యూజ్ చేయండి. కొన్ని ఫోన్స్కి అయితే మనకి మధ్యలో ఇన్బాక్స్లో అయితే రావట్లేదు. సో కంపెనీ వాళ్ళు బయట ఆన్లైన్లో అమ్ముతూ ఉంటారు, వాళ్ళ ఒఫీషియల్ సైట్లో నుంచే కొనుక్కోండి, వాళ్ళ ప్రోడక్టే తీసుకోండి. ఇంకొకటి ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి వదిలేస్తూ ఉంటారు, చాలామంది కూడా ఇలాగే చేస్తారు. స్విచ్ ఆఫ్ చేయండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఆ కేబుల్ని వాళ్ళ ఒకవేళ నోట్లో పెట్టుకుంటే అది వాళ్ళకే హామ్ చేస్తుంది. ఇలాంటి సినారియోస్ కూడా మనం రీసెంట్ టైమ్స్లో కానీ ముందు కూడా చాలానే చూసే ఉంటాం. ఆర్ ఒకవేళ మీ ఇంట్లో పెట్స్ ఉంటాయి, అవి వాటికి కూడా తెలియకుండా కొరుకుతూ ఉంటాయి, వాటికి కూడా ఇది హామ్ చేస్తుంది. ఖచ్చితంగా స్విచ్ ఆఫ్ చేయండి, లేదా ఛార్జర్ని సాకెట్లో నుంచి తీసేయండి. అండ్ ఇంకోటి కేబుల్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి, దానికి చాలామంది మోస్ట్ కామన్లీ ఏం చేస్తారంటే టేబుల్ చుడుతూ ఉంటారు. అలా కూడా అస్సలు చేయకండి, అంటే దాని జీవితకాలం అయిపోయిన తర్వాత కూడా దాన్ని ఇంకా హింసిస్తూ ఉంటారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా
కేబుల్స్ మీకు తక్కువ ప్రైస్లోనే వస్తాయి, 100 నుంచి అలా స్టార్ట్ అవుతూ ఉంటాయి. మీరు రీప్లేస్ చేసుకోండి ఒకవేళ ఏమైనా డ్యామేజ్ ఉంటే. నెక్స్ట్ టిప్ వచ్చేసి మీ ఫోన్ మీరు 2 ఇయర్స్ పైనే వాడుతూ ఉంటే మీరు అదృష్టవంతులు. సో అలా 2 ఇయర్స్ వరకు మీరు వాడితే ఫోన్ బ్యాటరీ ఖచ్చితంగా తగ్గుతుంది, బ్యాటరీ స్పాన్ తగ్గుతుంది. ఇది ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఫోన్ స్లోగా అవ్వడం లేదా బ్యాటరీ ఫాస్ట్గా డ్రైన్ అవ్వడం లాంటివి అవుతూ ఉంటాయి. అలాంటి టైంలో మీరు ఇంకా అదే ఫోన్ యూజ్ చేయాలనుకుంటే ఫోన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి బ్యాటరీ రీప్లేస్ చేసుకోండి. మరి ఇప్పుడు ఫోన్ కూల్ అవ్వాలంటే ఏం చేయాలో చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఫోన్ పక్కన పెట్టేయండి. ఫోన్ ఆటోమేటిక్గా కూల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే మ్యాక్సిమం అన్ని ఫోన్స్లో కూడా కూలింగ్ సిస్టమ్ బెటర్ ఇస్తున్నారు. సో ఇవి ఫోన్ని కూల్ చేస్తాయి. జస్ట్ హీట్ అయినప్పుడు ఫోన్ని వాడకుండా కాసేపు పక్కన వాడేయండి చాలు. సో ఫోన్ దానంతలో అదే కూల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫోన్ కేసెస్ కూడా లైట్ కేసెస్ యూజ్ చేయండి. సన్నగా ఉంటాయి కేసెస్ అవి చూడడానికి, లేదా బ్రీతబుల్ కేసెస్ అని కూడా ఉంటాయి. ఇవి చూడడానికి డాట్స్గా ఉంటాయి. మీరు ఫొటోస్ దానివి స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. ఇలాంటివి యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ ఫోన్ బాడీ కనుక పాలీకార్బోనేట్ బాడీ అనుకోండి, మీరు కేసెస్ కూడా అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ గ్లాస్ బాడీ అయితే కేస్ యూజ్ చేయండి. బ్రీతబుల్ కేసెస్ అని అమెజాన్లో ఎంటర్ చేస్తే అక్కడ చాలా దొరుకుతాయి, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ మీరు సమ్మర్లో ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు కేస్ తీసి యూజ్ చేయండి. లైక్ గేమ్స్ ఎక్కువ ఆడుతున్నారు అనుకోండి, లేదా ఒకవేళ మీరు కనుక కెమెరా యూజ్ చేస్తున్నా ఖచ్చితంగా కేస్ తీసి యూజ్ చేయండి. మీరు గేమ్స్ ఆడినా ఒకవేళ స్ట్రీమ్ చేస్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా ఏసీని యూజ్ చేసుకోండి. ఎందుకంటే గేమ్స్ స్ట్రీమ్ చేస్తున్నప్పుడు సిపియూని యూజ్ చేస్తూ ఉంటారు కదా, సో అందుకు. కూల్ చేయకపోతే థ్రాటిల్ అవుతూ ఉంటుంది, గేమ్ స్మూత్గా ఉండదు, ల్యాగ్స్ అబ్జర్వ్ చేస్తారు. సో ఏసీ ఉంటే ఇవన్నింటిని మనం ప్రివెంట్ చేయొచ్చు. మిగతా వాళ్ళు కేస్ తీసేయండి. అండ్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు కూడా కేస్ తీయండి. ఛార్జింగ్ వన్స్ ఫుల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కేస్ పెట్టుకొని మీరు మీ డైలీ టాస్క్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకొక టిప్ ఏంటంటే ఛార్జింగ్ పెట్టి ఫోన్ అస్సలు యూజ్ చేయకండి. దీనివల్ల ఫోన్ ఎక్కువ హీట్ అవుతూ ఉంటుంది. ఛార్జింగ్ పెట్టి గేమ్స్ ఆడుతున్నారు అనుకోండి, ఇంకా హీట్ అవుతుంది. దాని గురించి ఇంకా నేను చెప్పక్కర్లేదు. బ్యాటరీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. బెటర్ ఛార్జింగ్ తీసేసి వాడండి. ఫర్ ఎగ్జాంపుల్ డెలివరీస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అవుట్డోర్లోనే ఉంటారు. మ్యాక్సిమం త్రూ అవుట్ ద డే వాళ్ళు అవుట్డోర్లోనే ఉంటారు. ఛార్జింగ్ పెట్టేసే యూజ్ చేస్తూ ఉంటారు. కొన్ని సిచ్యువేషన్స్లో బ్యాటరీ డ్రైన్ అవుతున్నప్పుడు వాళ్ళు ఛార్జింగ్ పెట్టేసే డెలివరీస్ అన్నీ కంప్లీట్ చేస్తూ ఉంటారు. కార్లో అయితే ప్రాబ్లం ఏమి ఉండదు, ఏసీ ఉంటుంది కాబట్టి. సో ఫోన్ కూడా అంత హీట్ ఏం అవ్వదు. బట్ 2 వీలర్స్లో ముఖ్యంగా హాట్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టేసి ఫోన్ అయితే వాడకండి. నార్మల్ డేస్లో చేసినట్టు సమ్మర్లో అయితే చేయకండి. సో ఇలా సమ్మర్లో మీరు మీ ఫోన్ని చూసుకోండి, దీనివల్ల మీకు హెల్ప్ అవ్వచ్చు. అండ్ వీడియోలో ముందు చెప్పిన టిప్స్ కూడా అన్నీ ఫాలో అవ్వండి. అండ్ ఛార్జింగ్ కేబుల్స్ కూడా కట్ అయినవి అస్సలు వాడకండి, ఇది చాలా ప్రమాదకరం. అండ్ ముఖ్యంగా ఫోన్స్కి ఐపీ రేటింగ్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు నీళ్ళల్లో పాడేయడం లాంటివి అయితే చేయకండి. మళ్ళీ చెప్తున్నాను, వాటర్ రెసిస్టెంట్ అనేది ఒక ఎక్స్టెంట్ వరకే. సీల్ వేస్తారు అంతే వాళ్ళు. ఫోన్ లోపల ఉన్న కాంపోనెంట్స్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఉండవు. సో జాగ్రత్త. ఈ వీడియో మీకు కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటే వీడియోని ఒకసారి లైక్ చేయండి. దానివల్ల నాకు తెలుస్తుంది వీడియో ఎంతమందికి ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అని. వీడియో ఎండ్ చేసేలోపు ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలి. యూట్యూబ్లో మాకు మీరు చాలా సపోర్ట్ చేశారు, అందుకు థ్యాంక్ యూ సో మచ్. మేము చేసే ప్రతి వీడియోని ఓపెన్ ఆర్మ్స్తో రిసీవ్ చేసుకున్నారు. మా వెనక ఒక్కొక్కరు నిలబడి ఇప్పుడు మనం 30,000 దగ్గరలో ఉన్నాం. ఇలాగే ఎప్పుడు మీ దగ్గరికి మంచి కాంటెంట్తో వస్తాను. అండ్ రీసెంట్లీ ఒక 2 to 3 days నుంచి షార్ట్స్ అప్లోడ్ చేయలేము, ఎందుకంటే ఈ వీడియో పైన వర్క్ చేస్తున్నాము. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇందాకే నేను చెప్పినట్టు దానివల్ల మాకు అర్థమవుతుంది వీడియో ఎంతమందికి ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అని. అండ్ రీసెంట్గా మేము ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా క్రియేట్ చేసాము. టెక్ అప్డేట్స్ ఇన్స్టాలో చూడాలనుకుంటే మీరు అక్కడ నుంచి చెక్ చేయండి. అండ్ ఎక్స్ హ్యాండిల్ కూడా క్రియేట్ చేసాము. అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా క్రియేట్ చేసాము. మీరు ఏదైనా ప్రోడక్ట్ బెస్ట్ ప్రైస్లో కావాలనుకుంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ప్రోడక్ట్ ఏదైనా సరే బెస్ట్ ప్రైస్లో వస్తే అక్కడ మేము పోస్ట్ చేస్తూ ఉన్నాం. సో ఇదిగా ఈ వీడియోకి. అండ్ ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అండ్ ఆల్సో ట్విట్టర్, ఈ 3 మన ఒఫీషియల్ ఛానల్ పేజెస్ లింక్స్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఇదిగా ఈ వీడియోకి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఇన్ఫర్మేటివ్ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.